అండి అందరికీ వెల్కమ్ టు ఎస్వీఎస్ వ్లాగ్స్ అండ్ కలెక్షన్స్. అండ్ ఇవాళ వీడియోలో అయితే నేను మీషో గురించి మీకు ఏదైనా ఇష్యూ వచ్చిందనుకోండి మీషోలో, సో దాన్ని టికెట్ ఎలా రేస్ చేయాలి అనేది అయితే నేను చూపిస్తాననమాట. అండ్ అలాగే మనకి సేల్స్ ఇంకా ప్రమోషన్స్ ఉన్నప్పుడు మనకి నోటీసెస్ అవన్నీ వస్తాయి. సో అది కూడా నేను ఈ వీడియోలో చూపిస్తాను. అండ్ అలాగే మీరు సపోజ్ ఇప్పుడు కొద్ది రోజులు మీరు ఉండట్లేరు ఇంట్లో అనుకోండి, సో ఆ లీవ్ రిక్వెస్ట్ అనేది ఎలా పెట్టుకోవాలి, సో అదంతా కూడా నేను ఇప్పుడు ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? సో వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. అండ్ అలాగే నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్స్ చేయండి. అండ్ ఎవరైతే ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తున్నారో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నౌ లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో ఇలా మీషో యాప్ అయితే లాగిన్ చేసేసుకోవాలండి. సో లాగిన్ చేసుకున్న తర్వాత ఇక్కడ నోటీసెస్ ఉంది చూసారా? సో ఈ నోటీసెస్ పైన అయితే క్లిక్ చేయాలి. సో క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి, ఫస్ట్ సండే మహా సేల్ అని ఉంది చూసారా? 1 డిసెంబర్. సో ఇవాళైతే సేల్ అయితే ఉందన్నమాట. సో ఇలా నోటీస్ వస్తుంది మనకి. ఒక 10 డేస్ ముందు, 15 డేస్ ముందు అయితే ఈ ప్రయర్గా నోటీస్ అనేది వస్తుందన్నమాట. ఓకేనా? సో నోటీస్ వచ్చినప్పుడు ఇలా ప్రమోషన్స్ ట్యాబ్లోకి వెళ్ళాలి. మీరు ఇక్కడ ప్రమోషన్స్ అని ఉంటుంది కదా, సో ఇలా ప్రమోషన్ ట్యాబ్కి అయితే మీరు వెళ్ళాలి. సో వెళ్తే ఇక్కడ అప్కమింగ్ చూసారా, 6th డిసెంబర్ టు 12th డిసెంబర్. ఆల్రెడీ నేను ఇప్పుడు సేల్లో పార్టిసిపేట్ చేశాను అనమాట, ఇవాళ సేల్లో. సో 42 ప్రోడక్ట్స్. ఓకేనా? సో ఇవాళ సేల్లో ఆల్రెడీ నేను పార్టిసిపేషన్లో ఉన్నాను. సో అప్కమింగ్ సేల్స్ ఇప్పుడు ఏదైతే అప్కమింగ్ సేల్ ఉంది 6th డిసెంబర్ నుంచి 12th డిసెంబర్ వింటర్ సేవింగ్ మేళా అని ఉంది చూసారా? సో ఇందులో ఓపెన్ ఫర్ పార్టిసిపేట్, లాస్ట్ డే 1st డిసెంబర్ అని ఉంది. సో ఇక్కడ పార్టిసిపేట్ మీద క్లిక్ చేసుకోవాలి. సో క్లిక్ చేసుకుంటే యూ డోంట్ హ్యావ్ ఎనీ వ్యాలిడ్ ప్రోడక్ట్స్ టు పార్టిసిపేట్ అని ఉంది. ఎందుకు ఇలా వస్తుంది అంటే, సో ఆల్రెడీ ఇవాళ సేల్లో నేను ఆల్రెడీ పెట్టాను కదా, కాబట్టి ఇలా వస్తుంది. సో ఇవాళ వన్స్ సేల్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నాకు ఓపెన్ అయిపోతుంది అనమాట మళ్ళీ. సో ఇక్కడైతే నేను పార్టిసిపేట్ చేసుకొని డిస్కౌంట్ మనం ఎంత ఇవ్వాలనుకుంటున్నాం, డిస్కౌంట్ అప్ టు 5% టు 25% అని ఉంది చూసారా? సో 5%, 10%, 8% ఇలా మీ ఇష్టం అనమాట. 5% నుంచి స్టార్ట్ చేసి 25% వరకు అయితే డిస్కౌంట్ ఇచ్చి అయితే మనం సేల్లో పెట్టుకోవచ్చు అనమాట. సో నేనైతే ఇప్పుడు లైవ్లో ఉంది కదా, సో అందులో అయితే నేనైతే 5% డిస్కౌంట్ ఇచ్చి నేనైతే సేల్లో పార్టిసిపేట్ చేశాను. ఈ సేల్ పార్టిసిపేషన్కి అయితే మనకి ఏ డబ్బులు కట్టాల్సిన అవసరం లేదండి, మనం పార్టిసిపేట్ చేయొచ్చు. ఓకేనా? సో ఈ స్మార్ట్ కాయిన్ ప్రోగ్రామ్ గురించి అడిగాను నన్ను, ఇది కూడా చూపిస్తాను నేను. చూడండి. సో స్మార్ట్ కాయిన్ ప్రోగ్రామ్, ఈ స్మార్ట్ కాయిన్ ప్రోగ్రామ్ వల్ల మనకేమీ బెనిఫిట్ కాదండి. మనము డిస్కౌంట్ బదులుగా స్మార్ట్ కాయిన్స్ ఇస్తున్నట్టు అంతే కస్టమర్కి. స్మార్ట్ కాయిన్స్ ద్వారా వాళ్ళు పర్చేస్ అనేది చేసుకోవచ్చు మీషోలో. ఓకేనా? సో ఈ కాయిన్స్ మన కాంట్రిబ్యూషన్, సపోజ్ ఇప్పుడు మన కాంట్రిబ్యూషన్ ఒక 20 స్మార్ట్ కాయిన్స్ అనుకోండి, మీషో వాళ్ళు 36 స్మార్ట్ కాయిన్స్ ఇస్తారనమాట. సో 2 కలిపితే 56 పాయింట్స్ వాళ్ళు. సో ఇది కస్టమర్కి ఉపయోగపడుతుంది. సో మనకైతే ఏం యూస్ఫుల్ ఉండదు ఇందులో. మనము డిస్కౌంట్కి బదులుగా స్మార్ట్ కాయిన్స్ ఇస్తున్నట్టు కస్టమర్కి, అంతే. ఇది స్మార్ట్ కాయిన్ ప్రోగ్రామ్ అంటే. ఓకేనా? సో అంతే, అంతకు మించింది ఏం లేదు ఇందులో. ఓకేనా? సో ఇప్పుడు మనము సపోర్ట్కి అయితే వెళ్ళిపోదాము. సో చూడండి, ఇక్కడ ఫస్ట్ ఆర్డర్స్ అండ్ డెలివరీ దగ్గరికి వెళ్దాము. వ్యూ ఆల్ అని క్లిక్ చేస్తున్నాను చూడండి. సో ఇందులో చూడండి, మై ఆర్డర్స్ ఆర్ నాట్ యెట్ పిక్డ్ అప్ అని ఉంది ఇక్కడ. ఓకేనా? సో ఆర్డర్స్, మనకు ఆర్డర్ వచ్చింది కానీ ఇంకా పికప్ ఎగ్జిక్యూటివ్ వచ్చి ఇంకా కలెక్ట్ చేసుకోలేకపోతే, సో అప్పుడు మనం ఇక్కడ ఇష్యూ రేస్ చేయొచ్చు అనమాట. మై ఆర్డర్స్ ఆర్ నాట్ యెట్ పిక్డ్ అప్. సో దీనిపైన క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి రేజ్ ఏ టికెట్ అని ఉంటుంది. సో దీనిపైన అయితే క్లిక్ చేస్తే మనము ఇక్కడ లాజిస్టిక్ పార్ట్నర్ నేమ్ ఎవరు, డెలివరీ వల్ల, ఈకామా, డిటీడీసీ, ఎక్స్ప్రెస్ బీసా, షాడో ఫ్యాక్స్, ఇక్కడ ఎవరో వాళ్ళదైతే సెలెక్ట్ చేసేసి ఇక్కడ ఆర్డర్ నెంబర్ అనేది ఇవ్వాలి, సబ్ ఆర్డర్ నెంబర్. సో ఆర్డర్ నెంబర్ ఇచ్చి సబ్మిట్ అయితే కొట్టేయాలి. సో సబ్మిట్ కొట్టేశాక మనది ఏదైతే కాల్ బ్యాక్ నెంబర్ ఉందో ఆ నెంబర్కి అయితే కాల్ అనేది వస్తుంది. ఓకేనా? సో ఇప్పుడు మళ్ళీ బ్యాక్కి వెళ్దాము. ఇక్కడ చూడండి, మై ఆర్డర్ ఈస్ పిక్డ్ అప్ బట్ స్టిల్ ఇన్ రెడీ టు షిప్ ట్యాబ్. సో ఒక్కసారి మన ఆర్డర్ అనేది పికప్ ఎగ్జిక్యూటివ్ కలెక్ట్ చేసుకున్న తర్వాత షిప్పింగ్లోకి వెళ్ళిపోతుంది అనమాట. మన ఆర్డర్ రెడీ టు షిప్ ట్యాబ్లో చూపించదనమాట. సో అలా ఇంకా చూపిస్తుంది అంటే మీరు ఇక్కడ టికెట్ ట్రేస్ చేయొచ్చు. ఓకే? సో ఐ వాంట్ టు నో ద డెలివరీ స్టేటస్ ఆఫ్ మై ఆర్డర్. ఇక్కడ చూసారా, ఇక్కడ మీకు డెలివరీ స్టేటస్లో ఏదైనా ఇష్యూ ఉంటే కనుక ఐ వాంట్ టు నో మై డెలివరీ స్టేటస్ ఆఫ్ ఆర్డర్ అనేది మీరు పెట్టుకోవచ్చు. లేబుల్ ఈజ్ నాట్ గెట్టింగ్ జనరేటెడ్ ఫర్ మై ఆర్డర్స్ అని ఉంది చూసారా? సో లేబుల్ కనుక మీ ఆర్డర్కి లేబుల్ డౌన్లోడ్ అవ్వకపోతే ఇక్కడ రేస్ చేయండి. ఐ ఆమ్ నాట్ అవైలబుల్ ఫర్ ఏ ఫ్యూ డేస్ టు డిస్పాచ్ ఆర్డర్స్ అని ఉంది చూసారా? సో మీరు ఒకవేళ అవైలబుల్ లేకుంటే, సో మీరు డిస్పాచ్ చేయడానికి మీరు ఇంట్లో కనుక ఉండకపోతే, సో ఇక్కడైతే మీరు క్లిక్ చేసి ఇష్యూ రేస్ చేయొచ్చు. దీని బదులుగా ఆల్టర్నేటివ్గా నేను ఇంకొకటి కూడా ఉంటుంది, అది కూడా చూపిస్తాను మీకు తర్వాత. ఇక్కడ చూడండి, ఐ వాంట్ పికప్ ఆన్ సండేస్. యూజువల్గా పికప్ ఎగ్జిక్యూటివ్స్ సండే రారండి కలెక్ట్ చేసుకోవడానికి. పికప్స్ అంటే మన ఆర్డర్స్ తీసుకోవడానికి రారు వాళ్ళు. కానీ మనం ఇక్కడ ఐ వాంట్ పికప్ ఆన్ సండేస్ అని కూడా పెడితే వాళ్ళు వచ్చి కలెక్ట్ చేస్తారు, వాళ్ళు వచ్చి పికప్ చేసుకుంటారనమాట. ఐ వాంట్ కంప్లైంట్ అగేన్స్ 3PL పార్ట్నర్. ఐ వాంట్ టు కంప్లైంట్ అగేన్స్ 3PL పార్ట్నర్ అంటే 3PL పార్ట్నర్స్ అంటే ఇప్పుడు ఇలాగే ఇప్పుడు డెలివరీ ఎగ్జిక్యూటివ్స్, ఈకామ్, ఎక్స్ప్రెస్ బీస్,
సో వీళ్ళనమాట 3PL పార్ట్నర్స్ అంటే వాళ్ళతోని మీకేమైనా కంప్లైంట్, మీకేమైనా ప్రాబ్లమ్ ఉంటే ఇక్కడైతే రేజ్ చేయొచ్చు టికెట్ అనేది. ఇక్కడ చూడండి, ఐ వాంట్ టు పుట్ మై కంప్లైంట్ అకౌంట్ ఆన్ ద నెక్స్ట్ డే డిస్పాచ్. సో ఇప్పుడు మీకు ఇవాళ వచ్చింది ఆర్డర్, ఇమీడియట్గా మీరు నెక్స్ట్ డే డిస్పాచ్ చేయడానికి రెడీగా ఉన్నట్టయితే ఇక్కడ రేస్ చేయాలన్నమాట. ఓకేనా. ఐ వాంట్ టు యాడ్ మై క్యాటలాగ్ అండర్ నెక్స్ట్ డే డిస్పాచ్ ప్రోగ్రామ్. ఇది కూడా అదే అనమాట. సో ఇది ప్రోగ్రామ్లో నెక్స్ట్ డే అంటే ఇవాళ ఆర్డర్ చేస్తే నెక్స్ట్ డే డిస్పాచ్ ఇచ్చేస్తారనమాట. సో ఆ ప్రోగ్రామ్లో ఒకవేళ మీరు పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే చేయొచ్చు. ఓకేనా. సో ఐ హ్యావ్ రిసీవ్డ్ ఆర్డర్ ఆఫ్ అవుట్ ఆఫ్ స్టాక్ క్యాటలాగ్ ఆర్ ప్రోడక్ట్. అంటే మీరు ఆర్డర్ అవుట్ ఆఫ్ స్టాక్లో ఉంది ఆర్డర్, కానీ అది మీకు ఆర్డర్ వచ్చింది. సో అలా వచ్చినప్పుడు మీరు ఇందులో అయితే రేస్ చేయాలి. ఓకే. సో ఐ వాంట్ టు క్యాన్సిల్ అండ్ ఆర్డర్. సో మీకు ఆర్డర్ వచ్చింది, ఓకేనా. సో మీరు యాక్సెప్ట్ చేయకుండా క్యాన్సిల్ చేయాలి అంటే ఇక్కడ రేస్ చేయొచ్చు టికెట్. మీరు డైరెక్ట్గా కూడా అక్కడ ఆప్షన్ ఉంటుంది మనకు క్యాన్సిల్ అని. ఒకవేళ క్యాన్సిల్ అవ్వకపోతే మీరు ఇక్కడ రేస్ చేయొచ్చు. సో ఇలా ఇక్కడ చూసుకోండి, మీకు ఏదైనా ఆర్డర్స్లో డెలివరీలో ఏదైనా ప్రాబ్లం ఉంటే ఈ ఆర్డర్స్ అండ్ డెలివరీస్కి వెళ్ళేసి అయితే మీరు ఇష్యూ రేస్ చేయొచ్చు. ఓకేనా. నెక్స్ట్ క్యాటలాగ్ అండ్ ప్రైజింగ్. ఓకేనా. ఇక్కడ వ్యూ ఆల్ కొడుతున్నాను చూడండి. మై అప్లోడ్ ఫైల్ ఈజ్ నాట్ యెట్ లైవ్. అంటే మీరు క్యాటలాగ్ అప్లోడ్ చేశారు కానీ ఇంకా అది లైవ్లోకి రాలేదు. సో అలాంటప్పుడు ఇక్కడ రేస్ చేయొచ్చు. ఐ వాంట్ టు ఎడిట్ క్యాటలాగ్ డీటెయిల్స్. మీకు క్యాటలాగ్లో ఎడిట్ ఆప్షన్ ఉంటుంది, కానీ ప్రైస్ ఎక్కువ చేయడానికి ఉండదు, ప్రైస్ తక్కువ చేయడానికి ఆప్షన్ ఉంటుంది. ఒకవేళ మీరు ప్రైస్ ఇంక్రీజ్ చేయాలా లేదంటే అందులో మీకు ఏదైనా ఎడిట్ అవ్వట్లేదా అంటే అప్పుడు ఈ ఎడిట్లోకి వెళ్ళి రేస్ చేయండి టికెట్. ఐ వాంట్ క్యాటలాగ్ అప్లోడ్ ట్రైనింగ్. మీకు ట్రైనింగ్ కావాలంటే ఇక్కడ రేస్ చేయండి టికెట్. ఐ ఎమ్ రిసీవింగ్ అన్ ఎర్రర్ వైల్ అప్లోడింగ్ ద క్యాటలాగ్ వయా బల్క్ అప్లోడ్. సో బల్క్ అప్లోడ్లో మీరు అప్లోడ్ చేస్తుంటే మీకు ఏదైనా ఎర్రర్ వస్తుంటే కనుక మీరు ఇందులోకి వెళ్ళి టికెట్ రేస్ చేయొచ్చు. ఐ వాంట్ టు చేంజ్ ప్రైస్ ఆఫ్ ఏ ప్రోడక్ట్ క్యాటలాగ్. చెప్పాను కదా ఇందాక, మీరు ప్రైస్ చేంజ్ చేయాలి అనుకుంటే మీకు ప్రైస్ ఎడిట్ ఆప్షన్లోకి వెళ్తే మీకు ప్రైస్ తక్కువ చేయొచ్చు మీరు, కానీ ఇంక్రీజ్ చేయాలంటే మాత్రం ఖచ్చితంగా అయితే మీరు టికెట్ అనేది రేస్ చేయాల్సి ఉంటుంది. ఐ హ్యావ్ అన్ ఇష్యూ విత్ ప్రైస్ ఆఫ్ ఎ ప్రోడక్ట్ క్యాటలాగ్. హౌ టు ప్రమోట్ మై ప్రోడక్ట్, ఇంక్రీజ్ విజిబిలిటీ ఆఫ్ మై క్యాటలాగ్, వాట్ ఆర్ ద వేరియస్ చార్జెస్ అండ్ కమిషన్స్ అప్లైడ్, సో వాట్ ఈస్ ద హెచ్ఎస్ఎన్ కోడ్, ఐ ఎమ్ నాట్ ఏబుల్ టు ఫిక్స్ క్యూసీ ఎర్రర్. సో ఇప్పుడు చాలామంది నన్ను అడిగారు క్యూసీ ఎర్రర్ వస్తుంది అని. మీరు ఒకవేళ ఫిక్స్ చేయలేకపోతే ఇక్కడ ఇదైతే టికెట్ రేస్ చేయండి క్యూసీ ఎర్రర్ కోసం. ఓకేనా. ఈ క్యాటలాగ్ అండ్ ప్రైజింగ్లో అన్నీ ఉంటాయన్నమాట. క్యాటలాగ్కి సంబంధించింది, ప్రైజెస్కి సంబంధించింది, మీకు సపోర్ట్కి. సో ఇవన్నీ కూడా మీరు ఇందులో ఈ క్యాటలాగ్ అండ్ ప్రైజింగ్లో అయితే వెళ్ళి మీరైతే రేస్ చేసుకోవచ్చు. చాలా ఉంటాయండి, మీకు దేనికి ప్రాబ్లం ఉండదు. మీకు ఏ ఇష్యూ వచ్చినా సరే ఇందులోకి అయితే వెళ్ళేసి మీరు చేసుకోండి. సో ఇప్పుడు మళ్ళీ హెల్ప్లోకి వెళ్తున్నాను చూడండి. సో రిటర్న్స్ అండ్ ఆర్టీఓ ఎక్స్చేంజ్. సో ఇక్కడ వ్యూ అవ్వాలని కొడదాం. ఓకేనా. సో ఐ హ్యావ్ రిసీవ్డ్ రాంగ్ రిటర్న్. ఓకేనా. సో ఐ హ్యావ్ రిసీవ్డ్ రాంగ్ రిటర్న్ అని ఉంది చూసారా, దీనిపైన క్లిక్ చేస్తున్నాను చూడండి నేను. సో మీకేమైనా అర్థం కాకపోతే ఇక్కడ వీడియోస్ ఉన్నాయి కదా, ఈ వీడియోస్ చూడండి. ఓకేనా. సో నేను ఇప్పుడు చెప్తాను చూడండి. ఇక్కడ మీకు రేజ్ ఏ టికెట్ అని క్లిక్ చేయండి. ఇక్కడ ఆర్డర్ నెంబర్ ఏదైతే మీకు ఆర్డర్ వచ్చిందో, ఏదైతే మీకు రాంగ్ ఆర్డర్ వచ్చిందో, సో దాని ఆర్డర్ నెంబర్ అయితే వేయండి. స్టేట్ ఆఫ్ ప్యాకెట్ అంటే ఇంటాక్ట్ అనే వేయాలండి మీరు, ట్యాంపర్డ్ అని వేయకూడదు. ఓకేనా. మనకి రాంగ్ రిటర్న్ వచ్చింది కాబట్టి ఇంటాక్ట్ అనే వేయాలన్నమాట. ప్యాకెట్ ఐడి అంటే మీకు రిటర్న్ వస్తుంది కదా, రిటర్న్ వచ్చిన ప్యాకెట్ రిటర్న్ వచ్చింది. ఇప్పుడు సపోజ్ ఎక్స్ప్రెస్ బీస్ నుంచి వచ్చింది అనుకోండి, మనకి ఎక్స్ప్రెస్ బీస్ ప్యాకెట్లోనే వస్తుంది. ఓకేనా. సో ఆ ప్యాకెట్ పైన ఐడి ఉంటుంది. ఓకేనా. ఇక్కడ ఉంది చూడండి, ఇక్కడ వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు, ఇలా ఐడి ఉంటుంది ప్యాకెట్ పైన. సో ఆ ప్యాకెట్ ఐడి అయితే వేయండి మీరు ఇక్కడ. ఓకేనా. నెక్స్ట్ ఇది బార్కోడెడ్ ఇమేజ్ అని అడుగుతుంది. సో ఇది ఇచ్చినా నో ప్రాబ్లం, ఇవ్వకున్నా నో ప్రాబ్లం. ఒకవేళ మీరు ఫోటో తీసుకొని బార్కోడ్ ఇమేజ్ ఇస్తే ఇవ్వండి. ఓకేనా. ఇమేజ్ ఆఫ్ ప్రోడక్ట్ రిసీవ్డ్. మీకు ఏదైతే ప్రోడక్ట్ వచ్చిందో ఆ ప్రోడక్ట్ మీరు ఇక్కడ అప్లోడ్ చేయండి. నెక్స్ట్ రివర్స్ వేబిల్. ఇప్పుడు ప్యాకెట్ వస్తుంది కదా మీకు, దానిపైన రివర్స్ వేబిల్ అంటే దానిపైన ఆల్రెడీ మీకు డెలివరీది వేబిల్ అనేది ఉంటుందన్నమాట. ఆ రివర్స్ వేబిల్ ఫోటో తీసి అయితే ఇక్కడ అప్లోడ్ చేయండి. అన్ప్యాకింగ్ వీడియో. ఓకేనా. అన్ప్యాకింగ్ వీడియో అంటే మీకు రాంగ్ ప్రోడక్ట్ రిసీవ్ అయినప్పుడు మీరు ఏం చేస్తారంటే దాన్ని వీడియో తీయాలి. సో వీడియో ఎలా తీయాలి అనేది నేను చెప్తాను క్లియర్గా తర్వాత. ఓకేనా. సో ఈ అన్ప్యాకింగ్ వీడియో అనేది అయితే ఇక్కడ అప్లోడ్ చేయాలి. ఓకేనా. తర్వాత డిస్క్రిప్షన్ రాయాలి. మీకు రాంగ్ ప్రోడక్ట్ వచ్చింది అని అయితే మీరు ఇక్కడ డిస్క్రిప్షన్ రాయాలి. తర్వాత ఇక్కడ మీరు అసలు ఏ ప్రోడక్ట్ పంపించారు అనేది ఇక్కడ అటాచ్మెంట్ చేయాలి, చేసి సబ్మిట్ కొట్టేయాలి. సో సబ్మిట్ కొట్టేస్తే మీకైతే ఆ ఇష్యూ అనేది రేజ్ అయిపోతుంది. సో దాని మీద ఒక 3-4 డేస్లో మీకు రివర్ట్ అనేది వచ్చేస్తుంది. ఐ హ్యావ్ నాట్ రిసీవ్డ్ మై రిటర్న్ ఆర్ ఆర్టీఓ షిప్మెంట్స్. మీకు రిటర్న్ వచ్చింది ఇంకా రాకపోతే అప్పుడు ఇక్కడ టికెట్ రేస్ చేయండి. ఐటమ్స్ ఆర్ మిస్సింగ్ ఇన్ మై రిటర్న్. సపోజ్ మీరు ఒక డ్రెస్ ఒక శారీ పంపించారు, శారీ ఇంకా బ్లౌజ్ సపరేట్ బ్లౌజ్ పంపించారు, అందులో శారీ మాత్రమే వచ్చింది, మీకు బ్లౌజ్ రాలేదు. అప్పుడు
ఇక్కడ ఐటమ్స్ ఆర్ మిస్సింగ్ ఇన్ మై రిటర్న్. ఎగ్జాంపుల్ చెప్పానండి నేను మీకు ఇప్పుడు. అలా ఏదైనా సరే మీరు పంపించింది అందులో ఏదైనా ఐటమ్ మిస్ అయ్యి రిటర్న్ వచ్చిందనుకోండి, అప్పుడు ఇక్కడైతే మీరు రేజ్ చేయొచ్చు. ఐ వాంట్ టు నో అబౌట్ కొరియర్ పార్ట్నర్ ప్రిఫరెన్సెస్ ఫర్ కస్టమర్ రిటర్న్స్. సో మీరు కొరియర్ పార్ట్నర్ని కూడా మీరు ఇక్కడ ప్రిఫరెన్స్ చేసుకోవచ్చు అండి కస్టమర్ రిటర్న్స్ కోసము. అంటే ఎక్స్ప్రెస్ బీస్ వాళ్ళు కావాలా, షాడో ఫ్యాక్స్ వాళ్ళు కావాలా, లేకుంటే ఈకామ్ వాళ్ళు మీ రిటర్న్స్ తెచ్చి ఇవ్వాలా అనేది ఇక్కడ ఇక్కడైతే మీరు ప్రిఫరెన్స్లో పెట్టుకోవచ్చు. ఐ హ్యావ్ రిసీవ్డ్ రాంగ్ బార్కోడెడ్ ప్యాకేజ్ ఇన్ ఆర్టీఓ. మీకు ఆర్టీఓ వచ్చింది కానీ అది మీ ప్యాకెట్ కాదు, రాంగ్ బార్కోడెడ్ ప్యాకెట్ అనుకోండి, అప్పుడు మీరు ఇక్కడ రేజ్ చేయొచ్చు. సో నేను ఇక్కడ మీకు చెప్పాను చూడండి. ఇప్పుడు మనకి ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది. మనకి ఏంటంటే మనం బార్కోడెడ్ ప్యాకేజ్లో మన ప్రోడక్ట్ పంపిస్తే అది కనుక రిటర్న్ వేరే బార్కోడెడ్ ప్యాకెట్లో రావడము, లేదు అంటే ఏదైనా రాంగ్ ఆర్టీఓ అవ్వడము, ఏదైనా జరిగితే మనం ఈజీగా ఇష్యూ రేజ్ చేయొచ్చు. అదే మనం గనక నార్మల్ ప్యాకెట్‌లో పంపించామనుకోండి, అసలు దాన్నైతే రేజే చేయలేము అసలు. ఓన్లీ రాంగ్ రిటర్న్‌కి తప్ప మనకి ఆర్టీఓ అయినా సరే, క్యాన్సిల్ అయినా సరే, ఏదైనా సరే మనకి రాంగ్ వచ్చిందనుకోండి, అప్పుడైతే మనము ఇష్యూ అయితే రేజ్ చేయలేము. ఓకేనా? సో మీరు పంపించిన బార్కోడెడ్ ప్యాకెట్ కాకుండా మీకు వేరే రాంగ్ బార్కోడెడ్ ప్యాకెట్ వస్తే అయితే మీరు ఇష్యూ రేజ్ చేయొచ్చు. ఐ హ్యావ్ రిసీవ్డ్ యూజ్డ్ ప్రోడక్ట్ యాజ్ రిటర్న్. మనం ప్రోడక్ట్ పంపించాము, అది యూజ్ చేసి మళ్ళీ మనకి రిటర్న్ వచ్చిందనుకోండి, అప్పుడు ఇక్కడైతే టికెట్ రేజ్ చేయండి. రిటర్న్ అండ్ ఆర్టీఓ ప్రోడక్ట్ నాట్ రిసీవ్డ్ బట్ మార్క్డ్ డెలివర్డ్, నీడ్ ప్రూఫ్ ఆఫ్ డెలివరీ. అంటే ఇప్పుడు రిటర్న్ వచ్చింది మనకి. ఈ రిటర్న్ అనేసి మనకి ఇందులో యాప్లో చూపించింది కానీ మనకి రిటర్న్ అవ్వలేదు. కానీ అది డెలివరీ అయిపోయినట్టు డెలివరీస్లో చూపించారు మనకి, కానీ మనకు అది రాలేదు. అప్పుడు ఇక్కడ రేజ్ చేయొచ్చు. మనకి డెలివరీ అయిందని చూపించారు కానీ మనకు అది ప్యాకేజ్ అయితే రాలేదు, అప్పుడు ఇక్కడైతే టికెట్ రేజ్ చేయొచ్చు. మనకి ఎక్కువగా ఇష్యూస్ వచ్చేది ఏది అంటే రాంగ్ రిటర్న్లోనే వస్తాయండి. అంతకు మించింది ఏమీ రాదు పెద్ద ఎక్కువగా. సో రాంగ్ రిటర్న్స్ మాత్రమే వస్తూ ఉంటాయి అన్నమాట. ఓకేనా? ఓకే. సో చూసారు కదా అండి ఇప్పటి వరకు. సో అదనమాట. సో ఇక్కడ ఇంకొక మ్యాటర్ ఏంటి అంటే మీకు రాంగ్ రిటర్న్స్ వస్తాయి కదా, సో అది మీరు అన్‌ప్యాకింగ్ వీడియో అనేది పెట్టాలి. సో ఆ అన్‌ప్యాకింగ్ వీడియో కూడా ఎలా ఉండాలి అంటే మీరు స్టార్ట్ చేస్తున్నప్పటి నుంచి ఎండింగ్ వరకు కూడా మధ్యలో ఎక్కడ కూడా ఎడిట్ ఉండొద్దనమాట. ఓకేనా? కంటిన్యూయస్‌గా ఉండాలి వీడియో. స్టాపేజ్ ఉండొద్దు. ఎక్కడైనా సరే స్టాప్ ఉండొద్దు. మీరసలు వీడియోని ఎడిట్ కూడా చేయొద్దు. ఓకేనా? సో ఎలా ఉండాలి అంటే వీడియో సపోజ్ మీకు ఒక ప్యాకెట్ ఉంది. ఆ ప్యాకెట్ పైన వే బిల్ నంబర్ వస్తుంది. ఓకేనా? సో ఆ వే బిల్ నంబర్ ఫస్ట్ క్లియర్‌గా చూయించాలి మీరు. ఓకేనా? అండ్ నెక్స్ట్ తర్వాత ప్యాకెట్ నంబర్ ఉంటుంది. బార్‌కోడెడ్ నంబర్. ఆ బార్‌కోడ్ నంబర్ కూడా క్లియర్‌గా చూయించాలి వీడియోలో. ఓకేనా? ఆ తర్వాత 4 సైడ్స్, ఆ ప్యాకెట్ 4 సైడ్స్ చూయించాలి. ఎందుకంటే మనం ఓపెన్ చేయకుండా ఉంది అని వాళ్ళకి ప్రూఫ్ అనమాట. 4 సైడ్స్ చూయించి ఆ తర్వాత ప్యాకెట్ మొత్తం క్లియర్‌గా కనిపించేటట్టుగా పెట్టి అప్పుడు మనము ప్యాకెట్‌ని కట్ చేయాలి. కట్ చేసి ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసి దాన్ని అలాగే ఒక 2 సెకండ్స్ అలాగా ఉంచి చూపియాలి. అంతే. ఇలా ఉండాలి వీడియో. సో ఈ వీడియో కూడా మీకు 10 ఎంబీ వరకే 10 కేబీ వరకే అప్‌లోడ్ అవుతుందనమాట. అంతకంటే ఎక్కువైతే మీకు అప్‌లోడ్ అవ్వదు. సో వీడియోనైతే మీరు కంప్రెస్ చేసుకోండి. మీకు మనం ఇప్పుడు వీడియో తీసేటప్పుడు వీడియో తీసిన తర్వాత మనం చూసుకుంటే వీడియో సైజ్ వచ్చేసి మనకి ఎక్కువగా ఉంటుంది. సో దాన్ని కంప్రెస్ చేయండి. ఓకేనా? కంప్రెస్ చేసుకొని అప్పుడు 10 కేబీ వచ్చిన తర్వాత అప్పుడు అందులో అప్‌లోడ్ చేయాలనమాట. ఓకేనా? సో రివర్స్ వే బిల్ నంబర్ క్లియర్‌గా కనిపించాలండి వాళ్ళకి అందులో. అండ్ రిటర్న్ ప్యాకెట్ కూడా క్లియర్‌గా కనిపించాలి. సో ఇదంతా మీరు ఫాలో అవుతూ తీయాలి. ఓకేనా? ఒకళ్ళు వీడియో తీస్తుంటే ఒకళ్ళు ప్యాకెట్ ఓపెన్ చేయాలి. అప్పుడైతేనే క్లియర్‌గా ఉంటుంది. ఓకేనా? లేదు అంటే మీరు స్టాండ్‌కి కెమెరా పెట్టుకొని ఆ కెమెరాలో క్లియర్‌గా చూపించే విధంగా ఉందనుకోండి, అప్పుడు నో ప్రాబ్లమ్. సో అలా ఉండాలనమాట. అలా ఉంటేనే మీకు క్లెయిమ్ అనేది అప్రూవ్ అవుతుంది. ఓకేనా? సో ఇదైతే గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వీడియోలో ఇంకా మీషో గురించి ఎక్స్‌ప్లోర్ చేస్తూ మీకైతే నేను చూపిస్తాను. Okay, thank you for watching.